హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం మిషన్ తెలంగాణ డే 6 లో భాగంగా కొన్ని తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు మిస్ అయినట్టయితే లాస్ట్ 5 డేస్లో మనం ఒక్కొక్క థీమ్ అనుసరించి మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు డే 6లో మనం ఒక 2-3 కేటగిరీస్ కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ నేను మిసిలేనియస్ అని ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే తెలంగాణలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ లేదా సమ్మిట్స్ ఇవి. సెకండ్ మనం డిస్కస్ చేయబోయేది ఎంఓయూస్ అంటే వివిధ సంస్థల మధ్య జరిగినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే కొన్ని ఒప్పందాల గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనకి ఒక స్పోర్ట్స్ రిలేటెడ్వి ఒక 3 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్వి నేను పిక్ చేశాను. 3 స్పోర్ట్స్ రిలేటెడ్వి మనం డిస్కస్ చేస్తాం. ఇవి ఓవరాల్గా మనకి 3 కేటగిరీస్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వన్ మనకి సమ్మిట్స్లోకి వచ్చేసి హైదరాబాద్ బికమ్స్ సెకండ్ ఇండియన్ సిటీ టు హోస్ట్ WSA గ్రాండ్ జ్యూరీ మీటింగ్. యాక్చువల్లీ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క ఏ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అయితే కనుక అంటే సాఫ్ట్వేర్లో ఏదైనా ఇన్నోవేషన్ ఆవిష్కరణ జరిగి అది సొసైటీ పైన ఏదైనా ఇంపాక్ట్ చూపెట్టినట్టయితే కనుక అట్లాంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్కి అవార్డ్స్ ఇచ్చేదే ఈ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఇండియన్ సిటీస్లో ఇప్పటివరకు ఢిల్లీలో మాత్రమే జరిగింది. సెకండ్ ఇండియన్ సిటీ ఏంటంటే హోస్ట్ చేసింది హైదరాబాద్. చూద్దాం ఇక్కడ హైదరాబాద్ 2024 వరల్డ్ సమ్మిట్ అవార్డ్ WSA. ఇంతకుముందు న్యూఢిల్లీ దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణలో హోస్ట్ చేసింది జాయింట్గా టీ హబ్ వాళ్ళు, దాంతోపాటు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఏదైతే కనుక సమాజం పైన సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో అట్లాంటి ప్రాజెక్టులకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఈ WSA సమ్మిట్ అవార్డ్స్ గురించి. ఓకే, నెక్స్ట్ బయో ఏషియా సమ్మిట్ 2024. యాక్చువల్లీ ఒక బయో ఏషియా సమ్మిట్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది 2003 ఆ ప్రాంతంలో 2003. ఓకే, బయో ఏషియా సమ్మిట్ 2003. ఈ యొక్క బయో ఏషియా అని ఎందుకు మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో ఇది కండక్ట్ చేస్తున్నామంటే తెలంగాణ అనేది మనకి హైదరాబాద్ ఎస్పెషల్లీ బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటుంటారు అనమాట. ఫార్మాస్యూటికల్స్ విషయంలో బల్క్ డ్రగ్స్ అంటే మనం ఫార్మాస్యూటికల్ ట్యాబ్లెట్స్లో కానీ లేదా క్యాప్సిల్స్లో యూజ్ చేసేటటువంటి రా మెటీరియల్స్ ఉంటాయి కదా, అట్లాంటి విషయాలు మనకి హైదరాబాద్ లీడింగ్లో ఉంది. అఫ్కోర్స్ మనకి వ్యాక్సినేషన్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటుంటాం మనం. ఈ సందర్భంలో నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే హైదరాబాద్లో ఒక వ్యాలీ, దాని పేరు వ్యాలీ. నేను మీకు చాలా ఈజీ క్లూ ఇస్తున్నాను. ఒక వ్యాలీ అనేది మనకి లైఫ్ సైన్సెస్కి చాలా చాలా ఫేమస్. ఆ వ్యాలీ పేరు ఏం పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వ్యాలీ? ఇక్కడ మనకి వ్యాక్సిన్కి సంబంధించి అలానే లైఫ్ సైన్స్ సంబంధించి ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే వాళ్ళైనా సిద్దిపేట, ఆదిలాబాద్ ఇలా వెళ్ళే వాళ్ళకి ఇది ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ వేరే వాళ్ళు కూడా తెలియచ్చు. సరే, 21st ఎడిషన్ ఆఫ్ ద బయో ఏషియా సమ్మిట్ మనకి హైదరాబాద్లో జరిగింది. ఈసారి థీమ్ ఏందో చూద్దాం మనం. ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్ విత్ డేటా అండ్ ఏఐని ఉపయోగించుకొని లైఫ్ సైన్సెస్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు, వీటి యొక్క అప్లికేషన్ ఏంది లైఫ్ సైన్సెస్లో అనేది దీని యొక్క థీమ్. కీ స్పీకర్స్ ఈసారి మాట్లాడిన వాళ్ళ నోబెల్ ప్రైజ్ విన్నర్ గ్రెగ్ సెమెన్జా, దాంతోపాటు కొన్ని పాపులర్ కంపెనీస్ యొక్క CEOs క్రిస్టోఫర్ బెర్నర్, రాడ్నీ హెంచ్మెన్ వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో తీసుకొచ్చారనమాట బయో ఏషియా సమ్మిట్. మూడోది ఏంటంటే ఇంటర్నేషనల్ మీటింగ్ మనకి వింగ్స్ ఇండియా 2024 ఏషియాస్ లార్జెస్ట్ ఏవియేషన్ ఎగ్జిబిషన్. వింగ్స్ ఇండియా 2024 జనరల్గా మనకి హైదరాబాద్లో ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఇట్లాంటి మీటింగ్స్ అన్ని అంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అన్ని కూడా జరుగుతుంటాయి బేగంపేట్లో. ఈసారి కూడా మనకి బేగంపేటలోనే జరిగింది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క ఈ ఫైటర్ జెట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ విన్యాసాలు చేస్తుంటాయి అనమాట, అంటే ఈ ప్రోగ్రాంలో. సరే, ఈసారి థీమ్ ఏం తీసుకున్నాం మనం? కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్, సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఎట్ 2047. మనం అమృత్ కాల్ అనే థీమ్తో మన భారతదేశ ప్రభుత్వం వివిధ ప్రోగ్రాంలు తీసుకుంటుంది, మనం చూస్తున్నాం. ఓకే, మరి విమానయాన రంగంలో కూడా మనం అమృత్ కాల్ వైపు ఈ యొక్క ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఎలా మార్పులు తీసుకుపోతున్నాం, అలానే మన ఇండియాని ప్రపంచానికి ఏ విధంగా కనెక్ట్ చేయబోతుంది మన భారతదేశం యొక్క సివిల్ ఏవియేషన్ సెక్టార్ అనేది అన్నటువంటి థీమ్తో తీసుకున్నాం అనమాట. ఓకే, ప్లేస్ బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ఇదే ప్రోగ్రాం పైన ఈ యొక్క ఉడాన్ 5.3 అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉడాన్ 5.3 ఏంటంటే సేమ్ మనకి ఉడాన్ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఏదైతే ఉందో ఈ యొక్క రూరల్ ఏరియాస్కి ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి తీసుకొచ్చింది ఉడాన్ ప్రోగ్రామ్ కదా. 5.3 అనేది అందులో కొన్ని రూట్స్లో గతంలో ఎయిర్ ఈ యొక్క ఫ్లైట్స్ అనేది వాటి టెండర్స్ని ఆ రూట్స్ని అలో చేయలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఆ రూట్స్ని యొక్క టెండర్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. అది మీకు పెద్ద సంబంధించింది కాదు, కానీ ఉడాన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏందో తెలియాలి. మీకు ఉడాన్ యొక్క ఫుల్ ఫామ్ తెలుసుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయొచ్చు, చాలా ఈజీ టు ఆన్సర్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ GCC కన్సార్షియం. GCC అంటే మనకి జీనోమ్ వ్యాలీ క్లస్టర్ కంపెనీస్. నేను మీకు ఇందాకలా
తెలంగాణలో మనకి హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్కి ఏ వ్యాలీ చాలా ఫేమస్ అని చెప్పాను కదా, జీనోమ్ వ్యాలీ అనమాట. ఓకే, సో తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క లైఫ్ సైన్సెస్ కన్సార్షియం అంటే మీనింగ్ ఏంది, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో ఒక కన్సార్షియంని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఏదైనా ఆవిష్కరణ జరిగితే వేరే కంపెనీ దాన్ని హెల్ప్ తీసుకోవడం కానీ, లేదా హ్యూమన్ రిసోర్స్ విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ ఒక కంపెనీ ఇంకో కంపెనీ సహాయాన్ని తీసుకున్నటువంటి అనుగుణంగా ఉండేటటువంటి దాన్ని మనం కన్సార్షియం అంటుంటాం అనమాట. ఇందులో సుమారుగా 800 లైఫ్ సైన్స్ కంపెనీస్ ఇందులో పాల్గొనబోతున్నట్టుగా. అలానే ఇదే ప్రోగ్రాంలో తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, యాక్చువల్లీ గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ సెంటర్ ఓపెన్ చేశారు 4th రెవల్యూషన్కి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు సెకండ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించి. ఓకే, సరే, ఇది దేనికి సంబంధించింది, ఇది హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్కి సంబంధించింది అనమాట. ఇంతకుముందు మనకి స్మార్ట్ సిటీకి సంబంధించింది. స్మార్ట్ సిటీకి దాంతోపాటు మొబిలిటీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి గత ప్రభుత్వం 2021లో ఫస్ట్ ఈ యొక్క 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి హబ్ స్టార్ట్ చేశారు. ఇది సెకండ్. ఈ సెకండ్ దానికి ఎవరు ఈ యొక్క మనకి కొలాబరేషన్తో ఉన్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. యాక్చువల్లీ తెలంగాణ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మొన్న కొత్త ప్రభుత్వము అప్పుడు వాళ్ళు అన్నారు అనమాట. ఓకే, మేము గతంలో ఇచ్చినటువంటి మాటను బట్టి, అంటే అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళకు ఒక MOU జరిగిందనమాట గత ప్రభుత్వంతో. దానికి అనుగుణంగా వీళ్ళు ఇక్కడ సెకండ్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. నెక్స్ట్, తెలంగాణ టు హోస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ AI. ఇప్పుడు జూలైలో జరగబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. దీనిపైన క్వశ్చన్ ఏమి అడిగేటటువంటి అవకాశం ఉండదు, బట్ జనరల్గా మనం న్యూస్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇందులో వీళ్ళు AI డెవలప్మెంట్ పైన, అలానే అడ్వాన్స్డ్ AI పైన కూడా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమ్మిట్లో. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సమ్మిట్స్ అండ్ మీటింగ్స్ అనేటువంటి సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం MOU చూద్దాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూస్తే కనుక ఫస్ట్ మనకి తెలంగాణలో సుమారుగా యొక్క 65 తెలంగాణలో ఉన్నటువంటి 65 ITIs. ఓకే, ITIs మనకి ITIs ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనకి రూరల్, మనకి అర్బన్ ఏరియాలో, సెమీ అర్బన్ ఏరియాలో ఉంటుంటుంది మనకి. అందులో కొంతమంది యొక్క స్టూడెంట్స్ ఎలక్ట్రీషియన్గా, ప్లంబర్గా, ఇలా ఏవైతే కనుక యాక్చువల్లీ ITI తీసుకొచ్చింది ఎవరంటే రాజీవ్ గాంధీ హయాంలో. రాజీవ్ గాంధీ గారు ITIని తీసుకొచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రైమరీ సెక్టార్ నుండి సెకండరీ సెక్టార్కి యూత్ని యొక్క ఎక్స్చేంజ్ చేయడం అనమాట. అంటే ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ రంగంలోకి యూత్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ITIస్ని తీసుకొచ్చాం. మరి తెలంగాణలో ఉన్నటువంటి 65 ITIస్ని అప్గ్రేడ్ చేయడం కోసం అని చెప్పేసి ఎవరితో MOU చేసుకోవడం జరిగింది, టాటా టెక్నాలజీ వారితో MOU చేసుకున్నారనమాట. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, అకాడమిక్ ఇయర్ 2024-2025 నుంచి స్టార్ట్ కాబోతుంది. దీని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి 2700 crores. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, MOU బిట్వీన్ ఎయిమ్స్ అండ్ BB నగర్ అండ్ NIT వరంగల్. మనకి BB నగర్లో ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ BB నగర్కి దాంతోపాటు NIT వరంగల్కి మధ్యలో MOU అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, రిసోర్సెస్, ఎక్స్పర్టైజ్ వీటి మధ్యలో క్వశ్చన్ అడగొచ్చు. లైక్ NITకి ఈ మధ్యలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ సంస్థకి, లేదా ఎయిమ్స్ BB నగర్కి ఏ సంస్థకి అని ఇట్లా అడిగిన మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. NIT యొక్క గత ఓల్డ్ నేమ్ వచ్చేసి REC, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, మనకు ఐడియా ఉండాలి. దెన్ AI గ్లోబల్ హబ్, తెలంగాణ గవర్నమెంట్ సైన్ MOU విత్ 3AI. తెలంగాణ గవర్నమెంట్ 3AI అనే కంపెనీతోని MOU సైన్ చేసుకోవడం జరిగింది. సేమ్ AIలో ఈ యొక్క రీసెర్చ్ని ఎంకరేజ్ చేసుకోవడానికి, దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని AI హబ్గా తీర్చిదిద్దడానికి అనమాట. ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మనకి తెలంగాణ గవర్నమెంట్ ఎంటర్ MOU విత్ 3AI. ఏంటంటే ఇది మనకి ఎ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ ఫర్ AI అండ్ AI అనలిటిక్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డెడికేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ అనమాట. దీని ద్వారా మనకి ఐటీలో కానీ, ఏఐలో కానీ హైదరాబాద్ను ఒక గ్లోబల్ హబ్గా కూడా మనం తీర్చిదిద్దొచ్చు. ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విషయంలో ఈ యొక్క కొలాబరేషన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తుంటారు. నెక్స్ట్, ఆస్ట్రేలియా టు ఫండ్ న్యూ ప్రోగ్రామ్ ఎట్ తెలంగాణ V-Hub. తెలంగాణ V-Hubలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని వీళ్ళు స్పాన్సర్ చేయబోతున్నారు. యాక్చువల్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. దాని పేరు ఏం పేరు అంటే మనకి అప్సర్జ్ అనమాట. దాని పేరు ఏం పేరు, అప్సర్జ్. ఇప్పుడు మనకి కొత్తగా వీళ్ళు స్పాన్సర్ చేయబోతున్న ప్రోగ్రామ్ పేరు స్టార్ట్ ఎక్స్. ఏం పేరు దీని పేరు, స్టార్ట్ ఎక్స్. ఓకే, ఈ స్టార్ట్ ఎక్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంక్యుబేషన్ ట్రైనింగ్ ఇస్తారనమాట. అంటే మనకి స్టార్టప్స్లో ఇంక్యుబేటర్స్ అనేవి ఒక స్టేజ్ ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ప్రీ ఇంక్యుబేషన్ అంటే ఒక కంపెనీ పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ఏవేవి రిసోర్సెస్ అవసరం ఉంటాయని కానీ, ఫినాన్స్ విషయంలో కానీ, HR విషయంలో కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో కానీ, ప్రోడక్ట్ మార్కెటింగ్లో కానీ, ఇట్లాంటి విషయాలలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు. మెయిన్గా డెడికేట్ ఎవరికి, ఈ యొక్క స్టార్ట్ ఎక్స్ అనేది మనకి ఉమెన్,
అలానే మార్జినలైజ్డ్ అండ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వి హబ్ వాళ్ళ సహాయంతో అందిస్తున్నారు. మీకు వి హబ్ అంటే ఆల్రెడీ తెలిసి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం అంటే గతంలో ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్టార్టప్ ఎకోసిస్టమ్ని మనం వి హబ్ అని అంటుంటారు అనమాట. ఇది మనకి ఎక్స్క్లూజివ్గా ఒక ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్. ఇది దేని కంటిన్యూషన్ అంటున్నారు, ఇంతకుముందు ఇలాంటిదే ఒక అప్ సర్జన్ తీసుకురావడం జరిగింది. సుమారుగా 180 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ని ట్రైన్ చేయడం జరిగింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ ఫెసిలిటేటెడ్ ద స్పోర్ట్స్ పర్సన్. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ 3 న్యూసెస్ కూడా మనకి స్పోర్ట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనకు సమ్మిట్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్, అలానే ఎంఓయూస్, దాంతోపాటు ఇప్పుడు మనకి స్పోర్ట్స్ పర్సన్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొంతమంది అర్జున అవార్డు విజేతల్ని, దాంతోపాటు ఏషియన్ గేమ్స్లో మెడల్ గెలుచుకున్నటువంటి విన్నర్స్ని ఫెసిలిటేట్ చేశారు. ఓకే, వాళ్ళు ఎవరు చూద్దాం, ఆ ఫెలిసిటేషన్ ఎవరు జరిగిందో చూద్దాం. ఫెలిసిటేషన్ మనకి అర్జున అవార్డీస్లో మనకి హుసాముద్దీన్ బాక్సింగ్లో, దాంతోపాటు ఇషా సింగ్ షూటింగ్లో వీళ్ళని ఫెలిసిటేట్ చేశారు. దాని తర్వాత ఏషియన్ గేమ్స్ 2023 మెడల్ విన్నర్స్, ఇందులో నిఖత్ జరీన్ బాక్సింగ్, కియాన్ చెనై డేరియస్ షూటింగ్ అండ్ అగసరా నందిని అథ్లెటిక్స్ వీళ్ళని ఫెలిసిటేట్ చేశారు. అలానే నెక్స్ట్ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్స్ అయినటువంటి ఎన్ సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్, పి గాయత్రి గోపిచంద్ బ్యాడ్మింటన్ వీళ్ళని, అలానే పారా అథ్లెటిక్స్లో గతంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నటువంటి, ఏషియా గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నటువంటి జీవాన్జీ దీప్తి వీళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, శ్రీజ ఆకుల ఉమెన్స్ సింగిల్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఏ ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎక్కడ జరిగింది, టోర్నమెంట్ జరిగింది వచ్చేసి మనకి లెబనాన్. నిన్న కూడా నేను మీకు కన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ ఇన్ న్యూస్ అని మన ఛానల్లో డిస్కస్ చేసిన దాంట్లో లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి బార్డర్ ఏందని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని పేరు WTT ఫీడర్ బెయిరూట్ 2. ఓకే, లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి బెయిరూట్. ఇది మనకి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇతనికి సెకండ్ WTT టైటిల్ అనమాట. ఇదే టోర్నమెంట్లో తనకి ఉమెన్ డబుల్స్లో కూడా ఫైనల్ వరకు వెళ్ళింది, ఫైనల్లో ఓడిపోయింది. నెక్స్ట్, త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి మనకి ఏషియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో. ఇద్దరికి వచ్చింది వేరే కేటగిరీలో. ఒకరు వచ్చేసి మనకి మోనిష్ దీపక్ తెలంగాణ నుంచి, అలానే మనకి తనుష్ జీ రాజు వీళ్ళిద్దరికీ కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, కాకపోతే వేరే కేటగిరీలలో. ఇక్కడ మీరు చూస్తే మోనిష్ దీపక్కి మనకి ఈ కేటగిరీస్ అవసరం లేదు, బట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, ఇద్దరు వేరే కేటగిరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది టోర్నమెంట్లో. ఇది మనకి స్పోర్ట్స్కి సంబంధించి. ఇది మన మిషన్ తెలంగాణలో డే 6లో ఈ మిసిలేనియస్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం. ఇంకా మనం కవర్ చేయండి ఏమైనా ఉంటే కనుక రేపు మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు ఒక లాస్ట్ మినిట్ రివిజన్ లాగా కూడా ఉంటుంది. ఐ హోప్ మనకి లాస్ట్ 6 days వీడియోస్ అన్ని కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.